బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిహు లోక ఉజాగర రామదూత అతులిత బలధామ. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయమతిపాటలాననం ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. సద్గురువుల పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఈ రోజు నుంచి 40 రోజుల పాటు హనుమంతుని వైభవాన్ని మనం ముచ్చటించుకుంటున్నాం. విభువు అంటే అధిపతి, ప్రభువు అన్న విభువు అన్న ఈ రెండు శబ్దాలకు అర్థం పరిపాలించువాడు. విభుని లక్షణం వైభవం అనగా హనుమంతుడు ఈ రోజు నుంచి ఒక 40 రోజుల పాటు ఈ ప్రాంగణంలో మనల్ని పరిపాలిస్తాడు. అంటే ఇంత పూర్వం మనల్ని పరిపాలించలేదా అంటే ఆ పరిపాలన వేరు, ఇప్పుడు పరిపాలన వేరు. అప్పుడు పైనలాగా బాగున్నారా లేదా అని ఒక పలకరింపు మాత్రమే చేశాట. కానీ ఆయన చరిత్ర వింటే ఆ క్షణం నుంచి వాడి బాధ్యత మొత్తం తానే స్వీకరించి ఇంకా జీవితంలో ఎప్పుడూ వాడికి ఏ కష్టం రాకుండా సర్వకాల సర్వావస్థల్లో కాపాడతాడు. ఆ కాపాడే లక్షణానికి వైభవము అని పేరు అన్నమాట. అందుకే తరచుగా వైభవం అంటే ఏమిటనమాట, లోకాలని పరిపాలించే అపూర్వ శక్తి వెంకటేశ్వర వైభవం అంటున్నాం. అంటే ఆయన యొక్క ప్రభుత్వం అలా ఉన్నది అని చెప్పడం. అందులో సంపూర్ణ హనుమద్వైభవం అని ఒక శీర్షిక కూడా ఈ ప్రాంగణానికి మాత్రమే దక్కింది. ఈ సృష్టిలో అందరూ కారణజన్ములే, కారణజన్ముడు కానివాడు అంటూ ఉండడు. ప్రహ్లాదుడు కారణజన్ముడే, హిరణ్యకశిపుడు కారణజన్ముడే. హిరణ్యకశిపుడు లేకపోతే ప్రహ్లాదుడు లేడు. అలాగే ప్రతి వ్యక్తి ఏదో ఒక పని చెయ్యడానికి, ఆ పని ద్వారా లోకానికి సందేశం ఇవ్వడానికే పుడతాడు.
కాకపోతే కొందరు చేసే పనులు శాశ్వతంగా లోకంలో నిలిచిపోతాయి, లోకానికి ఉపయోగపడతాయి. కొందరు చేసే పనులు లోకానికి ప్రమాదం తెచ్చిపెడతాయి. అందుకే శంకరాచార్యులు వారు జగద్గురు పరివ్రాజకాచార్యులైనటువంటి పరమహంస పరివ్రాజకాచార్యులైన ఆది శంకరాచార్యులు వారు కారణజన్ములు రణజన్ములు అని విభాగించారు. తమాషాగా రణజన్ములు అంటే యుద్ధానికి మూలకారకులు వారుంటేనే ఇంకో కారణజన్ముడు పుడతాడు. రావణుడు అనేవాడు పుట్టకపోతే రామావతారం రాదు. కాబట్టి లోకంలో ఇంచుమించుగా అందరూ కారణజన్ములే, వ్యర్థమైన పదార్థం లేదు. కానీ ఈ శృంగేరి పీఠం మరింత ప్రత్యేకతని సంతరించుకుంది. శృంగేరి పీఠం ఎక్కడో లేదు, ఇక్కడ గుంటూరులోనే ఉన్నది. ఇక్కడ పోలిశెట్టి హరిప్రసాద్ గారు అలాంటి ప్రహ్లాద నారదాదుల కోవకు చెందినటువంటి కారణజన్ములు. అందుకే 40 రోజులు ప్రవచనాలు జరగడం ఒక ఎత్తు అయితే సంపూర్ణ రామాయణము ఇక్కడే జరిగింది వారి ఆధ్వర్యంలో. మళ్ళీ సంపూర్ణ హనుమద్ వైభవము జరుగుతున్నది. రామకథ జరిగిన చోట రామభక్తుడి కథ జరగకపోతే కొంత లోటు అన్నాడు స్వయంగా తులసీదాస్. రామచరితమానస్ అనే పేరుతో రామాయణాన్ని ఒక అపూర్వ రీతిలో లోకానికి అందించిన పరమ భక్తుడు తులసీదాస్. ఆయన హనుమంతుణ్ణి గురువుగా గౌరవించి పూజించి హనుమాన్ చాలీసా రాశాడు. ఆ మహానుభావుడు చెప్పాడు, రామాయణం జరిగాక రామభక్తుడి కథ జరిగి తీరాలి, లేకపోతే లోటు అన్నాడు. అందుకే ఆ లోటు పూడ్చుకోవడానికి మళ్ళీ వెంటనే ఎక్కువ కాలం కూడా కాకుండా అటు సంపూర్ణ రామాయణం ఇటు సంపూర్ణ హనుమద్వైభవం రెండు ఈ ప్రాంగణంలో జరిగాయి. ఇది కూడా జరగడానికి జగద్గురువులు భారతీ తీర్థస్వామి వారి యొక్క ఆశీర్వచనం వచ్చినట్టు ఇప్పుడే కదా హరిగారు చెప్పారు మనకి. హరి శబ్దానికి హనుమంతుడని కూడా అర్థం. ఆ హరి ఈ హరి రూపంలో మనల్ని ఆయన ద్వారా ఆశీర్వచనం అందుకునేలా ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఇంకొక చిన్న తమాషా ఉంది. సంపూర్ణముగా జగద్గురుడైన ఆదిశంకరాచార్యుల వారి యొక్క సంకల్పంతో జరుగుతోంది ఈ హనుమద్వైభవం. ఎలాగాని మీరు అడుగుతారు. ఆదిశంకరాచార్యులు వారు యావత్ ప్రపంచంలో పర్యటన చేసి 4 చోట్ల ఆమ్నాయ పీఠాలు వేదపీఠాలు స్థాపించారు. మనకి దక్షిణామ్నాయ పీఠం శృంగేరిలో ఉంది. పూర్వామ్నాయం అంటే తూర్పు దిక్కునున్నటువంటి ఆమ్నాయ పీఠం వేదపీఠం జగన్నాథం. అది నిజానికి జగన్నాథపురి, మన నోట్లో పడి పూరిగా మారిపోయింది కానీ జగన్నాథపురి. ఇంకా ఉత్తరామ్నాయ పీఠం బదరీ దగ్గర జోషిల్ మఠ దగ్గర ఉంది. పశ్చిమామ్నాయం ద్వారకలో ఉంది. ప్రస్తుతం మనకి దక్షిణామ్నాయ శృంగేరి పీఠము ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుందని మనం నిస్సంకోచంగా చెప్పచ్చు. ఎందుకంటే గురువు గారి ఆశీర్వచనాలు వెనకున్నాయి కనుక. ఇప్పుడు ఇంతకీ దక్షిణామ్నాయ శృంగేరి పీఠం ద్వారానే ఈ కార్యక్రమం ఎందుకు చేయిస్తున్నారు శంకరాచార్యులు వారు అంటే, దక్షిణంలోనే ఆంజనేయ స్వామి వారు పుట్టారు. తిరుపతిలో అంజనాద్రి మీద ఆంజనేయుడు పుట్టాడు. ఆంజనేయుడు ఒక్కడే మన ఏపీ వాడు అని చెప్పుకుని మనం గర్వంగా తలెత్తు తిరగచ్చు. ఆంధ్రుడు. ఆ కథ అంతా మీకు బయట చెబుతాను భవిష్యత్తులో. కాబట్టి ఆంజనేయుడు పుట్టింది దక్షిణ భారతంలో. ఆంజనేయుడు పెరిగిన స్థలము దక్షిణ భారతం. ఆంజనేయుడు ఎక్కువ కాలం సుగ్రీవుడి దగ్గరే కదా పనిచేశాడు. సుగ్రీవ సచివుడు. సుగ్రీవుడు కర్ణాటక. కర్ణాటకలో శృంగేరి ఉంది. అంటే ఆంజనేయుడు మంత్రిగా పనిచేసిన స్థలం ప్రభావం కూడా మన మీద ఉన్నది. ఇప్పటికీ కూడా తీర్థయాత్రలకి వెళ్ళేటటువంటి వాళ్ళు తప్పక వెళ్ళవలసిన ఒక గొప్ప స్థలం ఉన్నది. అదే విజయనగరం. హంపి విజయనగర సామ్రాజ్యానికి 25 కిలోమీటర్ల దూరంలో పంపా సరస్సు ఉంది. అక్కడ భక్త శబరి గుహ ఉన్నది. మతంగ మహర్షి ఆశ్రమం ఉంది. ఇంకొక 5 కిలోమీటర్ల అటు నుంచి మనం హోస్పేట వైపు వస్తే అక్కడే ఋష్యమూక పర్వతం. ఋష్యమూక పర్వతం మీద అపూర్వమైన రీతిలో ఆంజనేయ స్వామి వారి యొక్క శిలామూర్తి కూడా ఉంటుంది. అంటే ఋష్యమూక పర్వతం, పంపా సరస్సు, శబరి గుహ, మతంగ మహర్షి ఆశ్రమం ఇవన్నీ కర్ణాటకలో అక్కడే ఉన్నాయి. మనం హోస్పేట లేక తోరణగల్లు నుంచి ప్రయాణం చేసి ఒక 25 కిలోమీటర్లు పెడితే చాలు. ఇంత చేసి కారులో పెడితే ఒక 20-25 నిమిషాల్లో పెడతాం. ఆ ప్రాంగణంలో ఒక రాత్రి నిద్ర చెయ్యాలి అని శాస్త్రం. అక్కడ రాత్రి 12 గంటల వేళ మనం నిద్రపోదామన్నా నిద్ర పట్టదు. మరీ దురదృష్ట జీవి అయితే చెప్పలేం, కానీ భాగ్యవంతుడికి ఎంత అలిసిపోయినా నిద్ర పట్టదు.
రాత్రి 12ంటికి ఒంటి మీద మెత్తగా ఏదో పెడుతున్నట్టు అనిపించింది. ఎవరైనా మల్లెపూల దండ వేశారా అనుకున్నాను నేను. కాదు, తెల్లని త్రాచుపాము మీద నుంచి పాక్కుంటూ పోతుంది. ఇప్పటికి కూడా గోధుమ త్రాచులు, నల్ల త్రాచుపాములు, తెల్ల త్రాచుపాములు రాత్రి తెల్లవారులు తిరుగుతూనే ఉంటాయి, మీద నుంచి కూడా వెళ్ళిపోతాయి. మనం వాటిని ఏం అనక్కర్లేదు, అవి ఏమీ చెయ్యవు. చిత్రం నా మీద 5-6 పాములు వెళ్ళి తెల్లవారు అనుభూతే. ఇదేమిట్రా బాబు అనుకున్నాను. చూస్తే వాటి పని చేసుకునే తప్ప ఎవరిని కాటు వేయటం. మంచి నిగనాడిపోతున్న పాములు పడగలు విప్పి వెళ్ళిపోయాయి. నేను చాలా కాలం క్రితం మాట చెబుతున్నాను, ఇప్పుడు ఆ పాములు ఉంచారో లేదో తెలియదు. మానవులు అడుగు పెడితే పాములు కూడా ఉండవులేండి. అంతకంటే విషం ఉన్నవాడు మరొకడు లేడు మానవుడు. ఆ విషం తొలగడానికి కూడా అక్కడ ఉండి తీరాలి అని శాస్త్రం. అందువల్ల మొత్తం మీద దక్షిణామనాయ పీఠ స్థాపకులైన శంకరాచార్యుల వారికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు దక్షిణ భారతం వాడవడం వల్ల భారతీ తీర్థ స్వామి వారు సంకల్పించారు. ఎంతో పూర్వం చంద్రశేఖర సరస్వతులు వారు ఉండేవారు మనకి, చంద్రశేఖర స్వామి. అందుకే విధుభారతి అని కూడా పేరు పెట్టారు. విధు అన్న చంద్రుడు అన్న ఒకటే అర్థం మనకి. విధు అన్న విధుహు అనే ఉకారాంత పుల్లింగ శబ్దానికి చంద్రుడు. కాబట్టి విధుభారతి అంటే చంద్రభారతియే. మళ్ళీ అంటే పరంపర తిరిగి వస్తూనే ఉన్నది. ఈ కార్యక్రమం మొదలు పెట్టే నాటికి ఉత్తర పీఠాధికారులు రాలేదు, కానీ మనం సంకల్పించిన వెంటనే ఆయన కూడా వచ్చారన్నమాట. అన్ని రకాలుగా జగద్గురు పరంపర మనల్ని రక్షించుగాక అని ఆ పరంపరకు ఒక నమస్కారం చేసుకుందాం. సదా రామ రామేతి రామామృతం తే. ఆదిశంకరాచార్యులు వారు భుజంగ ప్రయాతము అని ఒకానొక ఛందస్సులో, భుజంగ ప్రయాతం అనే పేరుకి అర్థం తెలుసు కదా. భుజంగం అంటే పాము, పాముల వంకరగా వెడుతుంది. భుజం న గచ్చతీతి భుజగ. అందరూ కాళ్లతో నడుస్తారు, ఇది ఎలా కాకుండా భుజములతో కాళ్లతో కాకుండా వెడుతుంది కనుక భుజము గచ్చతీతి భుజంగ భుజగ. పాక్కుంటూ ఇలా తల మధ్య మధ్యలో పైకెత్తి వంకర టింకరగా వెడుతుంది. అలా పాము వెడుతున్నట్టుగా వెళ్ళే ఒక ఛందస్సు ఉన్నది, దానికి భుజంగ ప్రయాతము. ఇది కొంచెం మార్పు చేస్తే దండకంగా మారుతుంది ఛందస్సులో. అటువంటి భుజంగ ప్రయాతంలో హనుమంతుడి గురించి చెప్పారు. నిరంతరం రామ 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 అని రామనామస్మరణమే ఆహారంగా బతికే ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయనకి వేరే ఆహారం అక్కర్లా, కేవలం రామనామమే ఆహారం. ఏదైనా అరటిపండో లేక ఇంకో మామిడి పండు తింటే కడుపు నిండుతుంది, కానీ ఉత్తి నామస్మరణతో కడుపు నిండుతుందా అంటే నిండుతుంది అని చెప్పాడు ఆయన. ఎందువల్ల? రామనామం అమృతము. మృతము అంటే చచ్చిపోవునది, చావు కలిగినది. అమృతము అంటే మృతత్వం లేనిది, చావు లేనిది. అమృతం అని ఎందుకు పేరెట్టారంటే దేవతలు తాగే ఒకానొక దివ్య పదార్థానికి అది త్రాగిన వాడికి కలియుగాంతం వరకు జరామరణములు ఉండవు. జర అంటే ముసలితనం, మరణం అంటే చావు. ఈ రెండూ లేకుండా ఒక 43,20,000 సంవత్సరాలు కాపాడే శక్తి కలిగిన దాని గనక దానికి అమృతం అని పేరు. అంటే దానికి కూడా మళ్ళీ పరిమితులు ఉన్నాయి. దేవతలు తాగే అమృతం శాశ్వతంగా వాళ్ళకి జరామరణములు లేకుండా చెయ్యదు. కేవలం 4 యుగముల పాటు మాత్రమే, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అనే ఈ 4 యుగములకు మాత్రమే జరామరణములు లేకుండా చేసి కాపాడుతుంది. అది అమృతం యొక్క లక్షణం. రామనామం అనే అమృతం దీనికి అతీతమైన అమృతమట. శాశ్వతముగా మానవుడికి జరామరణములు లేకుండా చేస్తుంది. శాశ్వతంగా లేకుండా చేయడం అనగా శాశ్వతంగా రాముడి సన్నిధానానికి తీసుకుపోతుంది. అటువంటి రామనామం అనే అమృతాన్ని నిరంతరం లోపల జపం చేస్తూ అదే ఆహారంగా తీసుకుంటాడు. ఆ ఆహారం వల్ల అంతకంతకి ఆరోగ్యం, బలం, జ్ఞానం, ఉత్సాహం ఇవన్నీ పెరిగిపోతున్నాయి ఆయనకి. ఆహారం లక్షణం ఏమిటంటే తీసుకున్న కొంతసేపు వరకే ఉత్సాహంగా ఉంటాడు, కొంతవరకే మనకు ఆకలి తీరుస్తుంది. మళ్ళీ 4 గంటలు అయ్యాక యథాప్రకారంగా నీరసం ఆవహిస్తుంది. ఏ గ్యాస్ ట్రబులో ఉందనుకుందాం, అటువంటి వాడు ఉపన్యాసానికి వచ్చే ముందు 2 ఇడ్లీ తిని వచ్చి కూర్చున్నాడు. ఎంతసేపు ఉంటుంది? మళ్ళీ ఉపన్యాసం అయ్యి ఇంటికి వెళ్ళి 9 గంటలకి పడుకునే ముందు ఆహారం తినేంత వరకు మాత్రమే వాడికి ఆహారం శక్తిని, బలాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎప్పటికప్పుడు ఆహారం పడకపోతే ఈ శరీరం నిలబడదు. అందుకే మన శరీరాన్ని అన్నగత ప్రాణాలు అన్నారు.
కలవు అన్నగత ప్రాణాహ. కలియుగంలో ప్రాణులందరూ కూడా అన్నమును ఆశ్రయించుకుని బతుకుతారు. అన్నం ఉంటేనే వాడి ప్రాణం నిలబడుతుంది. ఈ పంచప్రాణాలు నిలబడాలంటే ఏదో ఒక ఆహారం పడవలసిందే. ఆహారం లేకుండా భగవంతుడు కూడా భూమి మీద ఉన్నంత వరకు జీవించడు. అందుకే కృష్ణావతారం, రామావతారం వంటి గొప్ప గొప్ప అవతారాల్లో కూడా ఏదో ఒకటి తిన్నట్టు నటించారు వాళ్ళు మన కోసం. అది భూమి లక్షణం కనుక. కానీ రామనామం అనే అమృతం మాత్రం అలా కాకుండా ఈ భౌతిక ఆహారంతో సంబంధం లేకుండా నిరంతరం ఉత్సాహాన్ని, బలాన్ని పెంచి శాశ్వతమైన రామపదాన్ని ఇస్తుంది, కైవల్యాన్ని ఇస్తుంది, వైకుంఠాన్ని ఇస్తుంది. అందుకే రామనామం అనేటటువంటి ఆహారం కంటే, అమృతం కంటే గొప్ప ఆహారం లేదన్నారు ఆదిశంకరాచార్యులు వారు. సదా రామ రామేతి రామామృతం తే సదా రామమానంద నిష్యంద కందం పిబంతం సమస్తం హసంతం సుదంతం హనుమంతమంతర్భజేతం నితాంతం. నితాంతం అంటే ఎల్లప్పుడూ. నేను ఎల్లవేళలా హనుమంతుణ్ణి ధ్యానం చేస్తున్నాను. ఎందుకు హనుమంతుణ్ణి ధ్యానం చేస్తున్నాను? ఎప్పుడు రామనామాన్ని ఆయన తాగుతున్నాడు గనక. రామనామం తాగేవాడంటే నాకు గురువుతో సమానం. రామనామం తాగేవాడు ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటాడు. అందుకే హసంతం అన్నారు. హసన్ అంటే నవ్వువాడు, హసంతం ఎప్పుడు అలా నవ్వుతూ ఉంటాడట. రోజు రామ రామ అనేవాడు, రోజు రామకథ వినేవాడు, రాముడిని దర్శనం చేసుకునేవాడు, ఏడవడం. ఎందుకంటే మన ఏడుపంతా రాముడే ఏడ్చేట. ఎంత చమత్కారం చేశాడు ఆయన. మీ బదులు ఆయన యావజ్జీవితం ఏడ్చేశాడు. సీత సీత అని తలుచుకొని అరణ్యవాసం చేస్తున్నప్పుడు, కిష్కింద దగ్గర ఋష్యమూక పర్వతం దగ్గర ఉన్నప్పుడు మనకి రాబోయే ఏడుపులన్నీ ఆయనే స్వీకరించి మన బదులు యావజ్జీవితం ఆయన దుఃఖించాట. ఇంకా నువ్వు కొత్తగా దుఃఖించవలసిన అవసరంలా, సంపూర్ణంగా రాముడి మీద బాధ్యత పెట్టేయి, రామ అనుకో. అప్పుడు నీకు నవ్వు తప్ప మరొకటి రాదు. నమ్మకంతో ఉండాలి. కాకపోతే ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత ఎక్కువగా అది ఫలిస్తుంది. కాబట్టి రాముడిని నమ్మి రామనామస్మరణ చేస్తే దుఃఖం ఉండదు, నవ్వు ఉంటుంది. అందుకే హనుమంతుడు ఎప్పుడు చిరునవ్వుతో ఉంటాడు. దాంతోపాటుగా ఇంకేం చేసేట, సుదంతం, మంచి దంతము కలిగిన వాడు. మనందరికీ దంతాలు ఉన్నాయి, కానీ అయినంత మాత్రం చేత మనం సుదంతులం అవ్వలేం. ఎప్పుడు సుదంతుడవుతాడు? ఈ దంతములతో రామనామస్మరణ చేసినంత వరకు. మన ముఖం ఒక యంత్రం. కొంచెం జాగ్రత్తగా వింటే క్రమక్రమంగా హనుమంతుడి గొప్పతనం తెలుస్తుందన్నమాట. మన ముఖంలో నుంచి శబ్దాలు బయటికి రావడానికి ఈ అవయవాలన్నీ పనికొస్తాయి. అందులో కొన్ని శబ్దములు నాలుకతో, కొన్ని దంతంతో, కొన్ని కంఠంతో పలుకుతాం. అందుకే అకుహ విసర్జనీయానాం కంఠ. అ అనండి, ఇక్కడి నుంచి పలుకుతారు మీరు. క అనండి, కంఠంతో పలుకుతారు. హ అనండి, వెంటనే మీకే తెలుస్తుంది ఇక్కడి నుంచి వస్తుంది శబ్దం. అందుకే వీటిని ఏమన్నారు? అకుహ విసర్జనీయానాం కంఠ. కంఠము నుండి పుడతాయి. ఆ క హ విసర్గతో కూడినవన్నీ కంఠం నుంచి పుడతాయి. ఇచు యశానాం తాలుహు. ఈ అనండి, చ అనండి, యా అనండి, శ అనండి. ఇవి తాళవ్యాలన్నమాట. మీకు వెంటనే తెలిసిపోతుంది. ఈ అనగానే, చ అనగానే, శ అనగానే టక్కనవి మనకి తాళవ్యములుగా ధ్వనిస్తాయి. ఋటురషాణం మూర్ధా. రు అనండి, ట ష అంటే ఈ పైకి వెళ్ళి నాలుగు తగులుతుంది, మూర్ధన్యాలు అన్నారు. ఉపూ పద్మానీయానా ఓష్టౌ. ఉ ప అనగానే ఈ పెదవులు కలుస్తాయి, అందుకే ఓష్టములు అన్నారు వీటిని. వెంటనే ప అనగానే సరే రెండు పెదవులు కలుస్తాయి. దీంతో పాటుగా నాసికానుస్వారస్య, ముక్కుతో పలుకుతాం. ఏది? నాసికతోటి. అనుస్వారం సున్నా. రామం అనగానే ఆ చివరి సున్నా ముక్కుతో పలుకుతాం. యమగణనానాం నాసిక. ఇඤ, ఇణి, నా, నా, మా ఇవి కూడా అనుస్వారాలు. వీటిల్లో స అనే అక్షరము దంత్యం. స అనగానే దంత్యం. ఈ దంత్యము సీత అనే శబ్దానికి మొట్టమొదటి అక్షరం సకారమే కదా. ఈ స స అనాలంటే దంతములు పనికొస్తాయి. దంతములతో నిరంతరం సీతారాముల్ని తలుచుకోవటం వల్ల ఆయన దంతములు సుదంతములు అయిపోయాయిట. ర స ఈ రెండు పలకాలంటే దంత ప్రయత్నం కూడా కావాలి.
ఇవి లేకపోతే ఎట్టి పరిస్థితులలోనూ ఈ శబ్దాలు స్పష్టంగా రావు. సీతారాములిద్దరిని మనస్సులో పెట్టుకుని నిరంతరం తలుచుకోవడం వల్ల ఆయన దంతముల నుంచి ఆ శబ్దములే వచ్చాయి గనక ఆయన సుదంతుడయ్యాట. మనం కూడా భగవన్నామానికి ఈ దంతాలని నాలుకని ఉపయోగిస్తే మన దంతములు సుదంతములు అవుతాయి, మన నాలుక సుజిహ్వ మంచి నాలుక అవుతుందన్నమాట. హనుమంతుడి నోటి వెంబడి అపశబ్దము రాదు. ఈ మధ్యన మాకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఇదివరకుడితో పోలిస్తే. ఎందుకని? పూర్వం మాకు కొంత స్వేచ్ఛ ఉండేది, హాస్యంగా ఏదైనా అనగలిగేవాడు. ఇప్పుడు హాస్యం అనాలంటే ఎందుకు భయం వేస్తుందంటే, మేము ఏదంటే అది అవతలవాడు ప్రమాణంగా తీసుకుంటున్నాడు, అందుకని ఆచితూచి మాట్లాడాల్సిన యోగం మాకు. మీకైతే స్వేచ్ఛ. నేను ఉదాహరణ చెబుతాను మీకు. ఓ భక్తురాలు వచ్చింది, ఆవిడ 2 రోజుల నుంచి ఉపవాసం ఉందిట. ఎవరో చెప్పారట దశమి నాడు, ఏకాదశి నాడు, ద్వాదశి నాడు 3 రోజులు ఏమీ తినకుండా ఉత్తి పాలు మాత్రమే సేకరించాలి, అదే ఏకాదశి ఉపవాసం అంటే అని చెప్పారట పాపం. అందుకని ఆవిడ దశమి నాడు పూర్తి ఏమీ తినలేదు, ఉత్తి ఇన్ని పాలు తాగింది. ఏకాదశి నాడు ఏమీ తాగలేదు, కేవలం కాసిన పాలే తాగింది. ద్వాదశి నాడు అలాగే చేసింది. దాంతో నాకు కొంచెం కోపం వచ్చి, ఇలాంటి పిచ్చివాళ్ళు ఎవరో చెబుతూ ఉంటారు అని, ఏమమ్మా 3 రోజులు ఎందుకు, ఏకాదశి ఉపవాసం అంటే మొత్తం పక్షం ఉపవాసం ఉండకపోయావా అన్నాను. నేను హాస్యానికి ఎందుకు ఈ పని చేసావు అని చెప్పడం కోసం అన్నాను, అంతకంటే ఏం లేదు. అలా అనగానే ఆవిడ నిజంగా 15 రోజులు తిండి మానేసి. అంటే ఎంత నమ్మకమో చూడండి. తర్వాత వాళ్ళ ఆయన వచ్చి 15 రోజుల నుంచి ఏం తినకుండా కళ్ళు తిరిగి పడిపోయిందండి అంటే, ఎంత పొరపాటు, నేను అన్నది ఆవిడకి ఇలా అపార్థం చేసుకుంది. మరీ బొత్తిగా ఏకాదశి ఉపవాసం అంటే దశమి నాడు ఏమి తినొద్దంలా, రాత్రికి పలహారం చేయమన్నారు, పగలు తినొద్దాం లేదు. ఎవరో ఏదో తెలియక చెప్పారనుకో, అది ఆచరించి ఆవిడ ఏమీ తినకపోతే ఏమైపోతుంది, అందుకని మొత్తం మానేపోయావా అన్నాను. ఆ మాట పుచ్చుకుని మొత్తం మానేసిందనమాట. అని అప్పటి నుంచి ఏం చేశానంటే, హాస్యమునకు కూడా ఇలాంటి మాటలు అండం మానేయవలసి వచ్చింది. ఎందుకని? ఏదంటే అదే ప్రమాణం అనుకుంటున్నారు, అదే మంత్రంగా స్వీకరిస్తున్నారు కనుక. సుదంతుడు ఎప్పుడు అవుతాడు అంటే, దానికి ఉదాహరణగా ఇప్పుడు శంకరాచార్య వారు ఇందులో చెప్పారు. సుజిహ్వ సుదంతులు అంటే హాస్యమునకు కూడా శిష్యులకి లేనిపోనివి చెప్పకూడదు. అంటే వేళాకోళమునకు కూడా మంత్రశాస్త్ర విషయములలో, అందులో మనల్ని గురువులుగా ప్రమాణంగా స్వీకరించే వారి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మాత్రమే సుదంతుడవుతాడు. శ్రీకృష్ణుడికి ఒక భార్య ఉన్నది, ఆవిడ పేరు సుదంత. ఆవిడకి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, అష్టమహిషులలో ఒక్కసారైనా కృష్ణుడిని కొంచెం దెప్పిన వాళ్ళు ఉన్నారట, కానీ ఆవిడ ఎప్పుడు దెప్పలేదట. ఆఖరికి రుక్మిణీదేవి కూడా ఒకానొక సందర్భంలో కృష్ణుడిని కొంచెం దెప్పింది, మీకు భాగవతంలో ఉంటుంది. కానీ సుదంత అనే భార్య మాత్రం ఏనాడు శ్రీకృష్ణ పరమాత్ముడిని మాట వరసకు కూడా తన నాలుగుతోటి తన దంతములతోటి దెప్పలేదు కనుక సుదంత. అదిగో హనుమంతుడు అంతటి వాడు, రామ రామ అని సుదంతుడయ్యాడు. లోకములలో ఉన్న దివ్యశక్తులన్నిటినీ రామనామం తనలో ఇముడ్చుకున్నది. రామనామం తాగాడు గనక ఆయన సమస్త లోకాలని లోపలికి స్వీకరించిన వాడు అయ్యాడు. అదన్నమాట పిబంతం అంటే, కేవలం రామనామం తాగడం అనే వంకతోటి ఈ జగత్తంతటిని తనలో ఇముడ్చుకున్నాడు. అటువంటి హనుమంతుణ్ణి అంతర్భజే, లోపల లోపల ధ్యానం చేస్తున్నాను, పైకి కాకుండా. పైకి ఎన్నిసార్లు ఉచ్చరించినా అంతర్భజన లేకపోతే ఆ మానవుడికి జీవితంలో మోక్షం రాదు. ఎందువల్ల? పైకి జపం చేయడానికి, అంతర్ముఖ జపం చేయడానికి ఒక తేడా ఉందని చెప్పారు. ఓం విశ్వం విష్ణుర్ వషట్కారు అన్నప్పుడు ఈ నాలుక కిందే ఉంటుంది, మనస్సు అన్ని దిక్కులకి తిరిగిపోతుంది. కానీ అదే లోపల ఏకాగ్ర చిత్తుడై ధ్యానం చెయ్యాలంటే అప్పుడు ఇంద్రియాలన్నిటినీ వశం చెయ్యాలి, మనస్సుని నామం మీద, దాంతోపాటు అన్ని ఇంద్రియాలని నామం దగ్గరికి తీసుకురావాలి. కాబట్టి చూసారు లేదా, సామూహిక పారాయణలో ఉన్న పెద్ద ఇబ్బంది అదే. జపం చేసుకుని మధ్యలో సెల్ ఫోన్ మాట్లాడేసి మళ్ళీ యథాప్రకారంగా అందులోకి వచ్చేస్తాడు. అందుకే తెలియకుండానే మన నాలుక అప్పుడప్పుడు తడబడుతోంది. సహస్రనామ పారాయణ సామూహికంగా చేసినప్పుడు హఠాత్తుగా ఒక్కొక్కడి మనస్సు ఎందుకు వికలమైపోయి ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాబట్టి అందరూ ఒక లైన్ చదువుతుంటే వీడు ఇంకో లైన్లోకి వెళ్ళిపోతున్నాడు అంటే కారణం ఏమిటనమాట, మనస్సు మరో చోటికి పోయింది. అలా పోకుండా ఏకాగ్ర చిత్తుడై జపం చెయ్యాలి. అలా చెయ్యాలంటే హృదయం ఎప్పుడు అంతస్సులోకి వెళ్ళాలి, అంతర్ముఖం అవ్వాలి. అలాంటి అంతర్ముఖుడైన హనుమంతుడిని నేను అంతర్ముఖుడినై జపిస్తున్నాను అన్నారు ఆది శంకరాచార్యులు వారు. అటువంటి హనుమంతుడు సర్వకాల సర్వావస్థల్లో రక్షించుగాక. బ్రహ్మణ జాయతే ఇది అంజన,
బ్రహ్మ నుంచి ఆవిర్భవించినది గనక అంజన. స్త్రీలింగం కనుక, పుల్లింగం అయితే అంజన అంటాం. అంజనాదేవి పరబ్రహ్మ స్వరూపిణి, పరబ్రహ్మ జ్ఞానం ఎరిగినది, పరబ్రహ్మ తత్వం నుంచి పుట్టింది. అది ఎందుకో తర్వాత తెలుస్తుంది మీకు. ఎందుకంటే ఆవిడ గౌతముడికి పుట్టిన కూతురు కనుక, గౌతముడు అంటే స్వయంగా బ్రహ్మదేవుడికి అల్లుడు. అందువల్ల కాబట్టి అంజనాదేవి సంపూర్ణమైన జ్ఞానములు ఎరిగినది. ఆవిడ కుమారుడు అనగా మళ్ళీ ఇందాక ఇట్లాగే హనుమాన్ శబ్దంలాగే ఈయన మాతృగర్భము నుంచి కాదు పుడత, జ్ఞానమును ఎరిగినటువంటి ఒకానొక దివ్యశక్తి సరస్వతీ స్వరూపాన్ని నుంచి ఆవిర్భవించాడు అని. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశతి లోక ఉజాగర రామదూత అతులిత బలధామ. For more videos like this, subscribe Big TV channel.